ఇక్కడ ఏంటంటే ఈ గిరిపైన నంది అరుణాచలాన్ని చూస్తూ ఉంటుంది. ఫోన్ చేతిలో పట్టుకుంటున్నా, జారిపోతుందని భయం వేస్తుంది. ఇక్కడ వర్షాకాలంలో అయితే కొంచెం డేంజర్, చూసుకుని ఎక్కాలి. ఉదయం నిండా భక్తి నింపుకొని అరుణాచలేశ్వర స్వామి వారి కోసం చూసే వాళ్ళకైతే అరుణాచల శివ. ఈరోజు మన వీడియోలో నంది పర్వతం గురించి చూడబోతున్నాము. ఇది మనకి గిరి ప్రదక్షిణ మార్గంలోనే ఉంటుంది, కానీ చాలామందికి ఈ పర్వతం గురించి తెలియదన్నమాట. అందుకోసమే ఈ వీడియో నేను స్పెషల్గా చేస్తూ ఉన్నాను. నిజానికి మేమైతే అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్నటువంటి కంచి కామకోటి పీఠానికి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక మహనీయురాల్ని కలవడానికి వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఆవిడ యొక్క ఆశ్రమమే అన్నమాట. ఆవిడ ఆశ్రమంలోనే కంచి కామకోటి పీఠానికి కూడా కొంత స్థలము కేటాయించి వారికి కూడా అక్కడ స్థావరాన్ని కల్పించి ఉన్నారు. ఈ ఆశ్రమము చాలామందికి తెలియదన్నమాట. ఈ ఆశ్రమంలోనే శ్రీ జ్ఞాన లలితాంబిక అమ్మవారి ఆలయం కూడా చాలా అద్భుతంగా కట్టించారు. మనకి గిరి ప్రదక్షిణ మార్గంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది, చూశారు. అక్కడ అమ్మవారి యొక్క ప్రతిష్టను మీరు చూసినట్లయితే జీవకళతో అలాగే ఉట్టిపడతారన్నమాట. అక్కడ చెక్కిన శిల్పియే ఇక్కడ అమ్మవారిని కూడా చెక్కి ఇచ్చారు. ఇక్కడ నుంచి విచిత్రం ఏంటంటే, మీరు గిరివైపు చూస్తే ఇక్కడ ఒక చిన్న స్కందుని రూపం అయితే కనబడుతూ ఉంటుంది. అది కెమెరా లెన్స్కి అంత స్పష్టంగా కనపడదన్నమాట. ఈసారి మీరు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు. ఇది మొత్తం కూడా ఆశ్రమ ప్రాంగణం అన్నమాట. ఈ ఆశ్రమము ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, మొత్తం కూడా గ్రీనరీతో ఒక ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అరుణాచలంలో ఇది మనకి రెండవ రమణాశ్రమం లాగా అనిపిస్తుంది. ఇప్పుడు రమణాశ్రమంలో యాత్రికులు పెరిగిపోవడం వలన మనకు చాలా వరకు అక్కడ కొంత అలజడి వాతావరణం అయితే ఏర్పడి ఉందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక పర్వతం కనబడుతుందన్నమాట. అదే నంది పర్వతము. ఈ వీడియో లాస్ట్లో అది కూడా చూపిస్తాను. ఇది అమ్మగారి ఆఫీస్ అన్నమాట. మీరు చూడొచ్చు, నిజానికి అక్కడ భగవాన్ రమణ మహర్షుల వారు కూర్చొని ఉన్నట్టుగానే ఉన్నారన్నమాట. ఆఫీసులో చాలాసేపు మాట్లాడుకున్నాము. ఆ మహనీయురాలి గారి పేరే వరలక్ష్మి గారు. ఆవిడ భగవాన్ రమణ మహర్షుల గారిని చూసిన సన్నిహితమైనటువంటి వ్యక్తి అన్నమాట. చాలా పెద్ద వయసురాలు, చాలా బాగా మాట్లాడతారు కూడా మన తెలుగువారే. చాలా బాగుందమ్మా, ప్రశాంతంగా అసలు చాలా ఇప్పుడు రామరాష్ట్రంలో వరకు ఇలాగే ఉండేది. ఇప్పుడు జనాలు రోడ్డు కదా, అందరూ గిరిత చేసిన అందరూ వెళ్తున్నారు. ముందు గిరిత చేసినా సరే రమాసం కోసం తెలియదు ఎవరికి. 20 years బ్యాక్. ఇప్పుడు అందరికి ఈ మొబైల్ వల్ల వీడియో వల్ల తెలుసుకొని అందరూ అంతవే కదా. ఆశ్రమం లోపలికి వచ్చాడు, వాళ్ళకి అదేం లేదు. శేషాద్రాశ్రమం ఇది కూడా రోడ్లోనే ఉన్నాయి. ఇంకా యోగి అయితే లోపలికి అంత ఎవరు తెలియదు. ఇది మాత్రం రోడ్లో ఉన్నాయి కదా, రోడ్లో ఉన్న అన్నీ చూసుకుంటూ పోతారు. ఏం లేదు, వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. అదే రాగానే ఒక గొప్ప ఫీలింగ్ అనిపించింది. అబ్బా ఎంత బాగుంది. లోపల మీరు ఎంటర్ అయ్యే లోపల ఒక అడుగు పెట్టిన చోటే పీస్ ఆఫ్ మైండ్ వితౌట్ మైండ్ అలా అసలు ఉన్న సెపరేట్ ఎక్కడ చూడ అన్ని అంటుంటే కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. మనమని నొక్కదు, మనకి లోపల నుంచి ఏదో ఒక ఆనందం కలుగుతుంది. అది చూస్తుంటేనే ఒక హ్యాపీ అన్నమాట. అబ్బా ఎంత బాగుంది, మనం అరుణాచలంలో చూసే పీస్ అంతా ఇక్కడ ఉందేమో అనిపించింది నాకు.
నిశ్శబ్దంగా చెట్లు ఉంటాయి, అంతా హాయిగా ఉంటుంది. ఇల్లే అంటే నేను దేహం కాను, నేను సైజ్ అదే చెప్పినప్పుడు ఇంకా మనం ఆయన చూసేది ఏముంది, శరీరమా? ఆయన చెప్పిన దాని అర్థం అదే. చూసిన శరీరం ఆత్మ చూశారు, ఆత్మ అంతే. దాదాపుగా అమ్మగారితో ఒక 3-4 గంటల వరకు మాట్లాడుకున్నాం అన్నమాట. చాలా గొప్ప మనస్సు ఆవిడది. పబ్లిసిటీకి ఇలాంటి వాటికి కూడా ఆవిడ ఇష్టపడరు. నేను ఇప్పుడు మీకు చూపించిన వీడియో కూడా ఆవిడకి తెలియకుండానే వీడియో తీసానన్నమాట. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది అరుణాచల గిరి అన్నమాట. దీపం వెలిగించినప్పుడు చాలా సులువుగా ఉండడానికి ఈ విధంగా ఆలయాన్ని డిజైన్ చేయించారు. జ్ఞాన లలితాంబిక అమ్మవారి ఆలయము లోపలంతా కూడా భగవాన్ రమణుల గారి ఫోటోలతో నిండిపోయిందన్నమాట. అమ్మవారు జీవకళతో ఉంటారు. చాలా అద్భుతంగా అనిపిస్తారన్నమాట. మనన్నే చూస్తున్నారా అనిపిస్తారు. ఆ కళ్ళు మీరు ఒకసారి పరిశీలించవచ్చు. ఆవిడ ఆశ్రమంలోనే అరుణాచలేశ్వర స్వామి యొక్క సేవ కోసం వాళ్ళ యొక్క యావత్ జీవితాన్ని అర్పించేసినటువంటి 85 ఏళ్ళ వృద్ధ దంపతుల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకున్నాం అక్కడ. ప్రస్తుతం మనం ఒక కొండ ఎక్కబోతున్నాం అన్నమాట. ఇది ఎక్కడో దూరంగా ఉందనుకోకండి, ఇది అరుణాచలంలోనే ఉంది. అరుణాచలగిరికి పక్కనే ఉందన్నమాట. మేము ఒకసారి పైకి ఎక్కి ఒకసారి చూపిస్తాం ఏ విధంగా ఉందో. కొంచెం ఈ చెట్లన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీనిని నంది పర్వతం అంటారన్నమాట. ఇది అమ్మగారి ఆశ్రమానికి ముందే ఉందన్నమాట గిరి రూపంలో. సో మీరు ఎవరైనా కూడా వచ్చి ఎక్కవచ్చు. సో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే ఎక్కవద్దు. ఇది కూడా కొంచెం ఇక్కడ వర్షాకాలంలో అయితే ఎక్కవద్దు అన్నమాట. ఇక్కడ వర్షాకాలంలో అయితే కొంచెం డేంజర్, చూసుకుని ఎక్కాలి. ఫోన్ పట్టుకొని ఎక్కాలంటే చూడవచ్చు మీరు ఎంత హైట్కి వచ్చినామో. ఇది కూడా అరుణాచలలోనే ఉందన్నమాట ఈ గిరి. ఇక్కడ ఏంటంటే ఈ గిరి పైన నంది అరుణాచలాన్ని చూస్తూ ఉంటుంది. సో ఇది చాలామందికి తెలియదు, కనపడదు కూడా. సో మీరు చూడవచ్చు కొంచెం డేంజరస్గానే ఉంటుంది అన్నమాట రూటు. ఫోన్ చేతిలో పట్టుకుంటున్నా, జారిపోతుంది, భయం వేస్తుంది. సో ఇది పెద్ద కొండ ఏం కాదనమాట, చిన్న కొండే, హ్యాపీగా ఎక్కేవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వ్యూ చూపిస్తాను చూడండి అరుణాచలగిరి ఏ విధంగా ఉంటుందో. గిరి కొంచెం చిన్నదే కానీ కొంచెం సపోర్ట్ లేని దానివల్ల కొంచెం భయం వేస్తుంది అన్నమాట. ఎవరైనా హైట్స్ భయం ఉన్న వాళ్ళకైతే ఈజీగా కొంచెం కళ్ళు తిరిగే సెన్సేషన్ అయితే కనబడుతూ ఉంటుంది. దీని మీదకి ఎక్కి అరుణాచలం మొత్తం కూడా చాలా క్లియర్గా చూడవచ్చు అన్నమాట. చాలా అద్భుతమైన దృశ్యం అని చెప్పొచ్చు. దీన్ని చూస్తూ ఉంటే మనకేంటంటే హృదయము ఒక ఆదురతతో నిండిపోతుంది. ఇదే నంది యొక్క ఆలయం అన్నమాట. అరుణాచలగిరిని చూస్తూ ఉంటుంది. ఇది అరుణాచలగిరి అన్నమాట. ఇది మనకు గిరి ప్రదక్షిణ మార్గంలో సింహతీర్థము పక్కనే ఉంటుందన్నమాట. సంపూర్ణమైన గిరిని ఇక్కడ చూడవచ్చు అన్నమాట. సో దక్షిణ ముఖంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వామి వారి ఫేస్ని ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో సంపూర్ణమైన గిరి అన్నమాట. మీరు కింద చూడవచ్చు ఎంత డౌన్కి ఉన్నామో. ఈ నంది ఉంటుందన్నమాట గిరి పైన. ఇది అరుణాచల గిరిని చూస్తూ ఉంటుంది, చూడొచ్చు మీరు. అద్భుతమైన దర్శనం. గిరి ప్రదక్షిణ మార్గంలో కూడా చెట్ల వల్ల ఈ గిరి కనబడుతుంది అన్నమాట. అదొక తలనొప్పిడ. సో ఇది ఎక్కడుందంటే మీకు అక్కడ కనబడుతుంది కదా ఒక ఆర్చ్, అది సింహతీర్థం అన్నమాట. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్, దానికి పక్కనే ఉంటుందన్నమాట. కొంచెం లోపలికి వస్తే, ఇలా కొంచెం లోపలికి వస్తే అది కంచి కామకోటి పీఠం అన్నమాట. మీకు అక్కడ బోర్డు కనబడుతున్నది. సో ఆ పైన ఉంటుంది ఈ గిరి. సో ఎక్కొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారుగా అరుణాచలగిరి ఎంత అద్భుతంగా కనబడుతుందో. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఉదయం నిండా భక్తి నింపుకొని
అరుణాచలేశ్వర స్వామి వారి కోసం చూసే వాళ్ళకైతే ఇలాంటి దృశ్యం ఒకటి చూడగానే తెలియకుండా ఒక ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి వచ్చేస్తాయి అనమాట. అంత గొప్ప ప్రదేశము. నాకైతే అదే ఫీలింగ్తో ఉంది. వీడియో కూడా చేయబుద్ధి కాక అదే చూద్దాం అనుకుంటూ ఉన్నాను. చూడొచ్చు వెనకాల మీకు ఆలయం అన్నమాట ఇది. ఇక్కడ మీకు నందీశ్వరుడు ఉంటాడు. దిగడానికి ఇవే మెట్లు, ఏ సపోర్ట్ ఉండదన్నమాట. కొంచెం దూరం దిగిన తర్వాత సపోర్ట్ ఉంది. మీరు కింద లోయ చూడవచ్చు, ఎంత లోయో. మీరు గిరి ప్రదక్షిణ మార్గం చూడవచ్చు. ఇది గిరి ప్రదక్షిణ మార్గం. మీకు ఇక్కడ నుంచి చూస్తే లాస్ట్ టైం ఎక్కినటువంటి పర్వతమలై గిరి అన్నమాట ఇది. సో మీకు ఎదురుగా ఇది అరుణాచలగిరి. సో మనం లాస్ట్ టైము పర్వతగిరి నుంచి అరుణాచలగిరి చూపించాము. ఇప్పుడు అరుణాచలగిరి నుంచి పర్వతమలగిరి చూపిస్తున్నాం అన్నమాట. మనసు నిండిపోయింది. అయితే ఇది చూడవచ్చు మీరు ఎంత లోయ, ఇది పెద్ద లోయ అన్నమాట. సో ఎక్కేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, 2 గిరులు ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే నందిముఖం అన్నమాట. మనకి దుర్వాస మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి కనబడుతుంది ఇది. సో ఇది స్ట్రైట్గా ఉన్నామన్నమాట. మనం సైడ్కి వెళ్తే ఆ ఫేస్ అనేది క్లియర్గా కనబడుతుంది. అలాగే మీకు ఇంకా దాని కింద ఇంకొక మనిషి ఆకారంలో కనబడుతుంది అన్నమాట. అది సుబ్రహ్మణ్య స్వామి అవతారంలా కనబడుతుంది, రాయిలాగా. చాలా క్లియర్గా కనబడుతుంది. మన కళ్ళతో అయితే చూడవచ్చు అనమాట. ఈ కెమెరా లెన్స్ కనపట్లేదు. సో మీరు వచ్చినప్పుడు దీని రెండింటిని కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందుతారు ఇక్కడ. అలాగే 95% ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అరుణాచల శివ.